Good afternoon, my dear trainees. Today we are going to discuss about the privatization in education system. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ అనే అంశాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి విద్యా వ్యవస్థ యొక్క ప్రైవేటీకరణ అంటే ఏమిటి, దాని అర్థము, మరి ప్రైవేటీకరణ అంటే దాని యొక్క డెఫినేషన్, నిర్వచనము, దాని ఎక్స్ప్లెనేషన్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. సో టుడేస్ టాపిక్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైవేటైజేషన్, definition of privatization, explanation about the privatization system in education we are going to discuss. So we are going to discuss about the merits and demerits of privatization also in this class. So I hope you will concentrate and you will not take down the notes and you will upload it immediately. What is privatization? Simply we can say the transfer of a company or organization from. So we can define the privatization in this using these words or these lines. Privatization is nothing but the transfer of a company or organization from government to private ownership and control. ఇక్కడ ఏంటంటే withdrawing, not completely withdrawing the responsibility from the responsibility of the ownership, just they are just transferring the authority to run that institution to some private candidates or in their ownership, and the control will be in the private persons only, but it will be monitored always by the government authorities for giving permissions and supervision and inspection. All these things will be in the control of in the government only. And ఇక్కడ ప్రైవేటీకరణ అంటే ఏమిటంటే ఒక వ్యవస్థకు నడుపుకోవడానికి కావలసిన అనేక వసతులను ఒక ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేటు వ్యవస్థకు సంక్రమింపజేసి వాటి యొక్క అజమాయిషీని వాటికి అప్పగించే బాధ్యతనే ఏమంటామంటే ప్రైవేటీకరణగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక వ్యవస్థను పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అనేది సమకూర్చలేనప్పుడు లేదా ప్రొవైడ్ చేయలేనప్పుడు ప్రైవేట్ వ్యక్తులను లేదా ప్రైవేట్ వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా కొత్త విద్యా సంస్థలను ఏర్పడడం కానీ, కొత్త ఆర్గనైజేషన్స్ ఏర్పరచడం కానీ, కొత్త కంపెనీలను ఏర్పరచడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాటి యొక్క పవర్స్ అన్నీ కూడా ఆ వ్యక్తులకు, ఆ సంస్థలకు మాత్రమే ఉంటాయి. కాకపోతే వాటిపైన సంపూర్ణ అధికారాలు వాటికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళను పర్యవేక్షించడానికి కోసం మాత్రమే మన ప్రభుత్వాలు అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసినట్టయితే దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఇస్ జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ the ownership to its a single organization or group of organization for the access of the institutions or the companies or industries, whatever it may be, but we are strictly sticking to only the education system only. So ప్రభుత్వం అనేది విద్యా సంస్థలను తనంతట తానుగా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులను, ప్రైవేట్ వ్యవస్థలను ప్రోత్సహించడం కోసము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాటికి పర్మిషన్లు ఇస్తూ విద్యార్థులకు దేశానికి ఉపయోగపడే విధంగా ప్రైవేటు వ్యక్తులకు విద్యా సంస్థలు నెలకొల్పే బాధ్యతను ఇవ్వడాన్ని ఏమంటామంటే, బాధ్యతను ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటామంటే ప్రైవేటీకరణగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సింప్లీ వీ కెన్ డిఫైన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద పవర్స్ టు ఎస్టాబ్లిష్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రైవేట్ బాడీస్, ప్రైవేట్ ఇండివిజువల్స్, and giving the powers to itself only is called privatization we can say in brief. Then మరి ఎలా ఎప్పుడు వస్తుందంటే ఇది ఈ ప్రైవేటీకరణ అనేది మన విద్యా వ్యవస్థ లోపల
ప్రభుత్వం అనేది ఆర్థికంగా మనకు ఆ, వసతులు ఆర్థిక వసతులు సమకూర్చలేనప్పుడు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మనకు ఈ విద్యా వ్యవస్థలో ఉన్న వసతులు అనేవి సమకూర్చలేనప్పుడు మనకు తెలిసి గవర్నమెంట్ తప్పుకోవడం కాదు, గవర్నమెంట్ ఇతర వ్యక్తులను ప్రోత్సహించి అనేక వాటిని మనకు అందుబాటులోకి తీసుకొని ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటుంది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు 3 రకాల విద్యా వ్యవస్థలు ఉంటాయి అని తెలుసుకున్నాం మనం ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్లో కూడా. ఒకటి గవర్నమెంట్, ప్రభుత్వ రంగము, సెకండ్ వన్ ఈజ్ ఎయిడెడ్ అని చెప్పుకోవచ్చు, థర్డ్ వన్ ఈజ్ ప్రైవేట్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్యూర్లీ ప్రైవేట్, ద సెకండ్ వన్ ఈజ్ partially private, that is aided, the third one is non governmental, that is ప్యూర్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఉంటాయి చెప్పుకున్నాం మనం, ఎయిడెడ్లో విద్యా సంస్థలు ఉంటాయి, తర్వాత ప్రైవేట్లో విద్యా సంస్థలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఎవరంటే పెట్టుబడి కానీ ఆర్థిక వసతులు కానీ ఎవరు ఇస్తారంటే మన గవర్నమెంట్ మాత్రమే పూర్తి నిధులు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో సెమీ గవర్నమెంటల్ మీన్స్ ఇయర్ ద శాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇట్ విల్ బి మానిటర్డ్ బై ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ బై రేజింగ్ దేర్ ఫండ్స్. మరి మనది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వేతర రంగం అంటే ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ రంగం అంటే పూర్తిగా పెట్టుబడులు కానీ ఏది కానీ వాళ్ళే పెట్టుకొని వ్యవస్థలే పెట్టుకొని నడుపుకునే వ్యవస్థను ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీనివల్ల లాభాలు ఏంటి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వై ఎవరు తీసుకొచ్చింది ఈ ప్రైవేట్ వ్యవస్థను ప్రైవేటీకరణ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇన్ పార్ట్ ఆఫ్ ద లిబరలైజేషన్ the P.V. Narasimha Rao, then after the Rajiv Gandhi has continued the way what P.V. Narasimha Rao has initiated. అంటే ఈ వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ వ్యవస్థను మొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరంటే పివి నరసింహారావు. దాని లోపల అనుగుణంగానే మళ్ళీ ఏంటంటే రాజీవ్ గాంధీ కూడా అంతకుముందు ఈ ప్రైవేటీకరణను కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. దానివల్ల లాభాలు ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్రైవేటైజేషన్ జనరలీ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ efficiency in the system, that is already we can expect the effectiveness in the system. The system functions properly according to the order which is directed by the authorities. And effectiveness of education, good education we will get, why, because that will be supervised by the individual managements apart from the government, ensuring the access to the మెరిటోరియస్ బట్ ఎకనామికల్లీ వీకర్ స్టూడెంట్స్. ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్కి కూడా మనకి ఏంటంటే మంచి మంచి వసతులు కల్పించడానికి కూడా అవకాశం అనేది కలపడుతూ ఉంటుంది. ఎక్సలెన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వెన్ ద గవర్నమెంట్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ద ఫండ్స్ టు ద ఎడ్యుకేషన్. దెన్ ఆఫ్టర్ రెలవెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్వేస్ will be always relevant to the education system only. It is useful also in the field of education. Why? Because if we are getting good education in private colleges because of this privatization only. If you compare with the private government schools, then we can observe some schools are running in a good condition in government sector, but some schools are not running with good infrastructure. Compared to that, if you go to the private sector, private schools, we can expect good infrastructure because they have to attract the students, parents for their admission. So these are this is the necessity of privatization in the field of education, we can say. So there are so many definitions are there. We need to explain all these things. Privatization may sometimes help the students and sometimes may not help. There are so many arguments, controversies also about this privatization. Whatever it may be, what we are getting, where we are getting these good facilities that comes for the fetching of the benefit of the students in the field of education, we will discuss one by one using these controversy statements sometimes. But we have to adopt the privatization system with it
with its merits only. We should try to ignore the demerits and we should try to make them as the merits to the private system, even though it has some drawbacks. So then what are the advantages of privatizing education? We are discussing now one by one. So privatization, you know already what is privatization, we have discussed already. మరి ఇక్కడ ప్రైవేటీకరణ వల్ల లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్? వన్ బై వన్ విల్ డిస్కస్. ద ఫస్ట్ వన్ ఈజ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్. అంటే విద్యా వసతులు, పాఠశాలలు, విద్యా వ్యవస్థలు, విద్యా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి దగ్గరలో అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఒకటే ఉండేది. అందులో అడ్మిషన్ తీసుకోవడం అంటే కొంతమంది సీట్లు వచ్చేది, కొంతమంది రాకపోయేది. నౌఏడేస్ ఆఫ్టర్ ద ప్రైవేటైజేషన్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ entered into this field and they are giving good education in accessible areas to the student. అంటే ఇక్కడ విద్యార్థికి చేరువలో ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పే అవకాశం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ అని చెప్తుంటాను. సో వీ కెన్ గెట్ గుడ్ యాక్సెస్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ ద అడ్మిషన్స్ ఇన్ దేర్ నియర్ బై. దెన్ ఆఫ్టర్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రభుత్వం అన్ని వ్యవస్థలకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రైవేట్ కూడా పోటీపడి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్ వన్, అడ్వాన్స్డ్ టీచింగ్. సో ఇన్ గవర్నమెంట్ సెక్టర్ దే మే నాట్ బ్రింగ్ ద intellectuals people, they can manage with that faculty only. Sometimes we can get good faculty, we can hire also good faculty immediately if the private organization needs. If they are students are demanding good faculty, then automatically they may recruit the good teachers who are well versed in teaching. That is called advanced teaching. So we can get good or advanced teaching by this privatization in private colleges and other institutions. Liberty to choose institution. అంటే ఒకటే ఉన్నట్టయితే మనకి ఏంటంటే దాన్నే చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, సో ఆటోమేటికల్లీ యూ కెన్ చూస్ యువర్ సెల్ఫ్. సో యూ కెన్ గెట్ ద ఫ్రీడమ్ టు చూస్ ద ఇన్స్టిట్యూషన్ యాజ్ యువర్ చాయిస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే విద్యార్థికి అనేక అవకాశాలు ఉన్నప్పుడు దానికి అవసరమైన దగ్గరలో ఉన్న పాఠశాలను ఎన్నుకునే అవకాశం అనేది ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఉపయోగపడుతూ ఉంటాడు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ గవర్నమెంట్లో కూడా వాళ్ళు సరిగా పట్టించుకున్నప్పుడు కూడా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఈ మధ్యకాలంలో చూపిస్తున్నారు అనుకోండి. మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవి కంపల్సరీగా చేస్తూ ఉంటా ఉంటాయి. క్విజ్లు ఇవన్నీ కూడా, ఎలక్యూషన్ కాంపిటీషన్, సో మెనీ ఎక్స్ట్రా కరిక్యులర్ డ్రామాస్ అండ్ ప్లే గ్రౌండ్స్, అండ్ దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ బికాస్ they have to attract the parents and students for admissions, to take the admissions in their colleges and schools. సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా కండక్ట్ చేసే అవకాశం అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చేసినట్టయితే చాలా అంశాలు మనం వన్ బై వన్ మాట్లాడుకుంటూ పోతుంటే చాలా మెరిట్స్ ఉంటాయి ప్రైవేట్ వెళ్ళినప్పుడు, దాంతో పాటు కొద్దిగా డిమెరిట్స్ కూడా ఉంటాయని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభాలు అనేవి చెప్తూ పోతే ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ వేస్టేజ్ ఆఫ్ మనీ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అడిగేవారు ఉండరు అక్కడ. కానీ ఇక్కడ అలా కాకుండా ప్రతిదానికి డబ్బుకు లెక్కబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రైవేటైజేషన్ అప్పుడు. వై? బికాజ్ దే నీడ్ ద ప్రాఫిట్స్. నెక్స్ట్ చేసినట్టయితే బ్యాంక్స్ కూడా ఏంటంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసం ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఇన్స్టిట్యూషన్స్ పైన పెట్టుబడి పెట్టడం ద్వారా బ్లాక్ మనీ కూడా ఏమవుతుంది అంటే బ్యాంకుల ద్వారా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టడం ద్వారా, ఎస్టాబ్లిష్మెంట్లో పెట్టడం ద్వారా వాళ్ళ బ్లాక్ మనీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రావడం అనేది జరుగుతుంటుంది. దీనికి దేశం కూడా ఆర్థిక ప్రగతిని సాధించే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు గవర్నమెంట్లో జాబ్స్ అనేవి రాకపోవచ్చు, ఎందుకంటే సింగిల్ ఇన్స్టిట్యూషన్సే ఉంటుంటాయి డిస్ట్రిక్ట్స్ లోపల. అలా కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రావడం వల్ల, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రావడం వల్ల వీ కెన్
expect good employment opportunities and good jobs in private sector, we can say. Then after continuous supervision అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి we can expect the quality education in the private institutions. Then automatically there will be competition among the private and government institutions. Why? Because they have to score more to maintain their existence in the public. ఇక్కడ ప్రైవేట్ కాలేజీల యొక్క పనితనము అనేది దేనితో కంపేర్ చేయబడుతూ ఉంటారంటే గవర్నమెంట్ కాలేజీలతో కంపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళ ఒకటి పోటీ పెరిగి వాళ్ళు పోటీతోని మంచి రిజల్ట్స్ సాధించే అవకాశం అనేది రెండు సంవత్సరాల పూట జరుగుతూ ఉంటారు. రెడ్యూసెస్ బర్డన్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే ఈ అడ్మిషన్లు అందరికీ ఇవ్వలేరు గవర్నమెంట్ కాలేజీలో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ విల్ బి వెరీ లిమిటెడ్. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అడ్మిషన్స్కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సీట్ల సంఖ్య పెరగడం వల్ల. కాబట్టి ఈ బాధ్యత అనేది గవర్నమెంట్ పైన బారు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాంపిటీషన్ అనేది గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పెరిగి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మళ్ళీ ఈ చాలా మెరిట్స్ అని చెప్పుకోవడం అనేది వేస్టేజ్ ఆఫ్ మనీ అని చెప్పుకున్నాం. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రాకపోవచ్చు అప్పుడప్పుడు. మరి ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల వీ కెన్ ఎస్టాబ్లిష్ గుడ్ private organizations, we can give good standard education in rural areas also. మరి ఎడ్యుకేషన్ టెక్నాలజీని బాగా వాడుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మీరు చూసినట్టయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు జూమ్ యాప్, టెక్నికల్ ఇవన్నీ ఎడ్యుకేషన్ టెక్నాలజీని వాడుకొని మనం క్లాసెస్ చెప్తూ ఉంటాను. మరి ప్రైవేట్లో ఇలా జరుగుతుంది. గవర్నమెంట్లో ఉండడం వల్ల పోటీ పెరగడం వల్ల వాళ్ళు పెరుగుతారు, ఇక్కడ వీళ్ళు పెరగడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ద education technology techniques and we can improve the education technology in the field of education by privatization. If we are encouraging the privatization, generally the private institutions takes more care on the students who are especially slow learners to get pass or perform well. వెనుకబడిన విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పోటీతత్వం అనేది గవర్నమెంట్లో పోల్చుకుంటే గవర్నమెంట్ల కంటే ప్రైవేట్లో ఎక్కడం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క లాభాలుగా దీస్ ఆర్ ద సమ్ మెరిట్స్. వీ కెన్ లిస్ట్ అవుట్ సో మెనీ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ మోర్ అండ్ మోర్, బట్ దీస్ ఆర్ ఫ్యూ మెరిట్స్ ఆఫ్ ద privatization. So let me move to the problems of privatization. మరి ప్రాబ్లమ్స్ అనేది సమస్యలు అనేది ఏంటి ఉంటాయి అంటే అకార్డింగ్ టు సమ్ ఫ్యూ ఎడ్యుకేషన్స్ ప్రైవేటైజేషన్ ఆర్ కంప్లీట్ విత్డ్రావల్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ డిజైరబుల్. మరి ఈ ప్రైవేట్ సమస్యలు అనేవి పెంచుకుంటూ పోయి వాటికి ఎక్కువగా పర్మిషన్ ఇవ్వడం వల్ల కొంతమంది ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ అనేది తన యొక్క విధుల నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా కొంతవరకు మాత్రమే ప్రైవేట్ చేయాలనేది ఈ కొంతమంది ఎడ్యుకేషనిస్ట్ యొక్క వాదనగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆర్ వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండస్ట్రియల్ సిక్నెస్ వస్తుంది. దీస్ ఆర్ సమ్ డిసడ్వాంటేజ్. ఇండస్ట్రియల్ సిక్నెస్ ఏంటంటే 1-2 ఉన్నప్పుడేమో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటా అంటే అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. మరి ఎక్కువగా అయినట్టయితే మీరు చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెరుగుతూ ఉంటా అంటే పనిసితనం అనేది పనిచేసే సో వర్కింగ్ నేచర్ వోంట్ బి గుడ్. అంటే ఇండస్ట్రియల్ సిక్నెస్ అనేది చాలామంది పని చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ జాయిన్ కాకపోవచ్చు చాలామంది ఇన్స్టిట్యూషన్స్లో కూడా. కాబట్టి ఫ్యాకల్టీ కూడా సిక్ అవుతూ ఇండస్ట్రియల్ సిక్నెస్ కూడా రావచ్చు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సిక్నెస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంక్రీజ్ ఇన్ ఇన్ఈక్వాలిటీ అంటే డబ్బున్న వాళ్ళేమో ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతుంటారు, డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతూ ఉంటారు అని ఒక నా అపోహ అనేది ఇట్స్ ఏ మీల్ నైట్ మీల్ దెర్ ఈజ్ దే ఇట్ ఈస్ జనరల్లీ ఇంక్రీజెస్ ఇన్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైవేటైజేషన్ చెప్తూ ఉంటారు. ప్రాబ్లమ్ ఆఫ్ ఫైనాన్సింగ్ కొద్దిగా అన్ని సంస్థలు వానంతటా వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ టైంలో పెట్టినంత పెట్టుబడి ఫైనాన్స్ అనేది ఇన్స్టిట్యూషన్స్కు చేయకుండా వాళ్ళ యొక్క లాభాలపైన ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి కావాల్సిన టైంలో
నిధులు ఇచ్చే అవకాశం అనేది, ఇన్వెస్ట్ చేసే అవకాశం అనేది ఉండకపోవచ్చు. ఇగ్నోర్స్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కాబట్టి సెల్ఫ్ బెనిఫిట్స్ ఈ వ్యవస్థలు చూసుకుంటే, ఇండివిజువల్స్ చూసుకుంటారు కాబట్టి దే మే ఇగ్నోర్ ద నేషనల్ ఇంపార్టెన్స్. దేశం యొక్క ఔన్నత్యం కోసం దేశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక ప్రైవేటైజేషన్ పంపేసుకుంటూ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ను నెగ్లెక్ట్ చేసే అవకాశం అనేది ఇందులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ లేబర్, ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. జాబ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఇది సెక్యూరిటీ ఉండకపోవచ్చు. చాలా ఈ డిసడ్వాంటేజెస్ అన్ని, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు చూసినట్టయితే మీరు అందరూ మార్చి నుంచి ఇప్పటి వరకు శాలరీస్ లేవు, జీతాలు లేవు, వాళ్ళ జాబ్స్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కనబడడం లేదు. దీనివల్ల ఏంటంటే ఈ ఇన్సెక్యూరిటీ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ లోపల పెరిగే అవకాశం అనేది ఉండడం జరుగుతుంటుంది. ఇబ్బందికరంగా మారే అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంకా చాలా డిమెరిట్స్, వీ కెన్ లిస్ట్ అవుట్ సో మెనీ డిమెరిట్స్ అబౌట్ దిస్ ప్రైవేటైజేషన్. ఇఫ్ యూ వాంట్ టు లిస్ట్ అవుట్ సో మెనీ ఆర్ దెన్ జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్. ఎడ్యుకేషన్ బికమ్స్ ఏ మార్కెట్ ఐటమ్. అంటే విద్య అనేది ఒక వ్యాపార వస్తువుగా మారి ఆ సీట్లు కావచ్చు, ఏది కావచ్చు, అడ్మిషన్ టైంలో డబ్బులకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక బిజినెస్గా మారే అవకాశం చాలామందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాల్యూస్ కాకుండా బిజినెస్గా దీన్ని ట్రీట్ చేసే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దే మే గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ దే మే గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్. ఇక్కడ విద్యా వ్యవస్థలో కూడా విద్యా వ్యవస్థ స్థాపించిన వ్యక్తి అడ్మిషన్స్ టైంలో కొంత పార్షియాలిటీ చూపించే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చి మిగతా వాళ్ళ కొంతమందికి తర్వాత ఇవ్వడం, వాళ్ళ రిలీజియస్ వాళ్ళకి ముందుగా ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ దే మే గ్యాంబుల్ ద రిజల్ట్స్. అంటే ఫలితాలను తారుమారు చేసే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే అవకాశం ఉన్నట్టయితే క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం కావచ్చు, స్కోర్ వేయడం కావచ్చు, స్కోర్ పెంచడం కావచ్చు, పిల్లలకు వాళ్ళ ప్రాబ్లం అనేది సూపర్విజన్ లేకపోవడం వల్ల కూడా జరగడం అనేది దే మే గ్యాంబుల్ ద రిజల్ట్స్. నెక్స్ట్, మరి గవర్నమెంట్ సరిగా పట్టించుకోకపోయినట్టయితే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసుకోవడం, అడ్మిషన్స్ పొందడం కోసం ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ దేర్ అడ్మిషన్స్కు అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ పైనే కాకుండా ఎంప్లాయీస్ పైన కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు జాబ్లోకి వెళ్ళి తీసేసే అవకాశం ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెర్సీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ద జాబ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ప్రైవేట్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద demerits we can say. One more is ignore of the attendance, we can say. They may ignore the attendance rules and regulations by the affiliating bodies, universities or NCT, all these things you know already what are the bodies. So వాళ్ళ అటెండెన్స్ నామ్స్ను కూడా ప్రమోట్ చేయడానికి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దే నీడ్ ద సెల్ఫ్ బెనిఫిట్స్. సో this is one of the demerit we can say. Generally you know what is that. I don't want to explain more about it. And no transparent recruitment. అంటే జాబ్స్లో రైట్ క్యాండిడేట్ను రిక్రూట్ చేసుకోకుండా వాళ్ళకు సంబంధించిన క్యాండిడేట్ని ఎంప్లాయ్మెంట్ కోసం తక్కువ శాలరీస్ కూడా రిక్రూట్ చేసుకొని సెల్ఫ్ బెనిఫిట్స్ కోసం అవకాశం అనేది ఇందులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సమ్టైమ్స్ డ్యూ టు ద లో salaries the employees may lead the substandard lives in the society. These are some demerits we can list out. So we can if we overcome these demerits, we can see the fruits of the privatization very well in the field of education. With this I am concluding my lecture. If you have any doubt, you can ask in the group by chatting. I am ready to clarify your doubts, whatever you raise. Thank you for patient listening. Hope the session privatization is understood by you perfectly. Thank you very much.